హాయ్ యర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఈజ్ సుజిత. వ్యూస్, నేను ఇప్పుడు ఎక్కడున్నానో తెలుసా? ఫిలిప్పీన్స్ లో దవాబో సిటీలో ఉన్న దవాబో మెడికల్ స్కూల్ ఫౌండేషన్ కు వచ్చేసానండి. చాలా మంది విద్యార్థులకు ఎంబీబీఎస్ చేయాలనేది ఒక పెద్ద కళ. విదేశాలలో ఎంబీబీఎస్ అని చూసుకునేటప్పుడు మన ఇండియన్స్ కి ఎక్కువగా గుర్తొచ్చేటువంటి కంట్రీ ఏదైనా ఉంది అని అంటే అది ఫిలిప్పీన్స్ అని చెప్పుకోవచ్చు. అందులోనే మోస్ట్లీ ఫిలిప్పీన్స్ లో ఉన్న దవాబో యూనివర్సిటీ అనేది చాలా ప్రసిద్ధిగాంచినటువంటి యూనివర్సిటీ. మనం వచ్చేటువంటి కన్సల్టెన్సీని కూడా చూస్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అటువంటి కన్సల్టెన్సీస్లోని బాగా పేరుగాంచినటువంటి కన్సల్టెన్సీ ఎస్జీ కన్సల్టెన్సీ. గత 25 సంవత్సరాలుగా విదేశాలలో ఎంబీబీఎస్ చేసేందుకు ఎంతోమంది విద్యార్థులను పంపిస్తున్నటువంటి కన్సల్టెన్సీ. అండ్ ఇప్పటి వరకు 1000 మంది విద్యార్థులకు పైగా డాక్టర్స్ని తయారు చేసినటువంటి కన్సల్టెన్సీగా చాలా గుర్తింపు ఉంది. మరి ఈ ఎస్జీ కన్సల్టెన్సీ ఈ ఫిలిప్పీన్లో ఉన్నటువంటి దవాబో యూనివర్సిటీని ఎందుకు చూస్ చేసుకుంటుంది? సో ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏమిటి? సో స్టూడెంట్స్ కు ది బెస్ట్ ఇది ఎందుకు? ఈ విషయాలను అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ఎస్జీ కన్సల్టెన్సీ చైర్మన్ సతీష్ గరికపాటి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం, పదండి. హలో సార్. హలో అండి. హౌ ఆర్ యు? ఫైన్ ఫైన్ అండి. ఎస్ సార్, యూనివర్సిటీ లోపలికి ఎంటర్ అవుతూ ఉంటుంటే నాకు అనిపించింది నేను అసలు ఇండియాలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్కి వచ్చానా లేకపోతే ఫిలిప్పీన్కి వచ్చానా అని అనిపించింది. సో అంతమంది ఇండియన్స్ ఇక్కడ కనిపిస్తుంది, మొత్తం ఎక్కువ ఇండియా మొహాలే కనిపిస్తూ ఉన్నాయి. సో ఎందుకు అంత పాపులర్ అంటారు ఈ యూనివర్సిటీ ఇండియన్స్ కి? 25,000 మంది మన ఇండియన్ స్టూడెంట్స్ ఇక్కడ చదువుకొని గ్రాడ్యుయేట్ అయ్యారు. అందులో మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ మన తెలుగు స్టూడెంట్సే. కాబట్టి మన తెలుగు స్టూడెంట్స్కి చాలా ఇష్టమైనటువంటి కాలేజ్ ఇది. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ల్యాబ్స్ కానీ, లైబ్రరీస్ కానీ, ఇక్కడ క్లైమేట్ కానీ, స్పీకింగ్ ఇంగ్లీష్ మాట్లాడతారు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా లాంగ్వేజ్ పరంగా కూడా వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది ఉండదు. ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ. సో దానివల్ల ఏంటంటే స్టూడెంట్స్కి చాలా కంఫర్టబుల్ ఉంటుందండి. లైక్ వాళ్ళు ఇండియా నుంచి ఎక్కడికో చలి ప్రాంతానికో ఎక్కడికి వెళ్ళిన ఫీలింగే ఉండదు. సో ఇప్పుడు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి సార్? నీట్ ఒకటి డెఫినెట్గా క్వాలిఫై అయి ఉండాలి. మంచిగా అంటే జెన్యూన్గా చదువుకోవాలి, కష్టపడి ఒక మంచి డాక్టర్ కావాలనుకున్నటువంటి స్టూడెంట్స్కి మాత్రం దిస్ ఈస్ ద రైట్ ప్లేస్ అండి. రైట్. చాలా మంది ఇండియన్ పేరెంట్స్కి ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే మనం ఎంబీబీఎస్ అనేది మన ఇండియాలోనే చదువుకుంటేనే అది వాల్యుబుల్, సో వేరే దేశంలో చదువుకుంటే కాదు అనే ఉద్దేశం ఉంది. దానికి ఏం చెప్తారు మీరు? లేదండి, అంటే ఇంతకుముందు అది ఉండేదండి. ఎందుకంటే వాల్యూడ్ అని కాదు, ఇండియాలో చదువుకున్నా ఫారెన్లో చదువుకున్నా వచ్చిన తర్వాత ఎఫ్ఎంజీ ఎగ్జామ్ పాస్ అయితే ఇండియన్ డాక్టర్స్తో ఈక్వల్గా రికగ్నైజ్ చేస్తారు. సార్ మరి చాలా మంది పేరెంట్స్కి ఉంటుంది, సో ఈ ఖండాంతరాలు దాటించి మన పిల్లల్ని పంపించాలి అని అనుకునేటప్పుడు వాళ్ళు అక్కడ ఎలా ఉంటారో ఏంటో. సో ఏదో నేషనల్ వైడ్గా అంటే ఇలా వెళ్ళి మళ్ళీ రావచ్చు బాగా లేకపోయినా కూడా, ఇది అలా కాదు కదా. సో ఎంతో ఎక్స్పెండిచర్ అవుతూ ఉంటుంది కాబట్టి కష్టం అవుతుంది. చాలా కన్సల్టెన్సీలు చెప్తూ ఉంటాయి అలా ఉంటాయి ఇలా ఉంటాయి యూనివర్సిటీలు అవి ఇవి అని. సో ఎట్లా మనం నమ్మగలుగుతాం, ఎలా పంపించగలుగుతాం అనే డౌట్ ఉంటుంది పేరెంట్స్కి. ఏం చెప్తారు మీరు? డెఫినెట్గా అది మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే అబ్రాడ్ అనగానే తల్లిదండ్రులకు వచ్చేటటువంటి క్వశ్చన్ ఫస్ట్ సేఫ్టీ ఉంటుందా, సెక్యూరిటీ ఉంటుందా అని. బట్ దాని గురించి అసలు చింతించాల్సిన అవసరం లేదు. దవాబో కాలేజ్ ఒకటి, దవాబో సిటీ ఏదైతే ఉందో మంచి సేఫెస్ట్ ప్లేస్ ఇది. నేను చెప్పటం కాదు, గూగుల్లో వెళ్ళి చూస్తే అర్థమవుతుంది. మోస్ట్ సేఫెస్ట్ ప్లేస్ ఇది. అండ్ కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే మీరు కూడా చూసారు ఎలా ఉందో. యా, ఆసమ్ గా ఉందండి నిజంగా. మన ఇండియాలో కూడా మెడికల్ కాలేజ్లోని ఇంత ఎక్విప్మెంట్స్ తోటి, ఇంత ఆధునికమైనటువంటి ల్యాబ్స్ తోటి ఉంటుందా అని అనిపించింది. లేదండి, మన మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ విల్ నాట్ గెట్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మంచి మోడర్న్ ల్యాబ్స్, లైబ్రరీస్, ఎనాటమీ కానీ, ఫిజియాలజీ ల్యాబ్స్ కానీ, ప్యాథాలజీ ల్యాబ్స్ కానీ వెరీ మోడర్న్ అండ్ అప్డేటెడ్ వర్షన్లో ఉంటాయి. క్లాస్ రూమ్స్ కావచ్చు, ఏవైనా కూడా మనం చూసాం కదా, చాలా మోడర్న్గా ఉంటాయి. చదువుకోవాలనే పిల్లలకి 100% ద బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ యూనివర్సిటీ వాళ్ళు ఎవరైనా పేరెంట్స్ ఎంబీబీఎస్ వాళ్ళ పిల్లల్ని చదివించాలనుకుంటే యూనివర్సిటీ వాళ్ళే స్పాన్సర్ చేసి ఈ పేరెంట్స్కి పిలిపించుకొని వాళ్ళకి చూపించి వాళ్ళు కన్విన్స్ అయిన తర్వాతనే పిల్లల్ని అడ్మిషన్ తీసుకునే విధమైనటువంటి ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారు. సార్ ఫిలిప్పీన్ కంట్రీ ఓకే, ఇది చాలా డిసిప్లైన్ కంట్రీ, ఇక్కడ చాలా సేఫ్గా ఉంటుందని చెప్తున్నారు. కానీ ఫిలిప్పీన్స్లో కూడా ఐ మీన్ చాలా కాలేజెస్, అందులో కూడా దవాబోలో కూడా చాలా ఉన్నాయి కదా మెడికల్ కాలేజెస్. ఎందుకు మనం ఈ దవాబో మెడికల్ స్కూల్ ఫౌండేషన్ ఎంచుకోవాలంటే ఏం చెప్తారు? దవాబో అనేటటువంటి సిటీ ఏదైతుందో వన్ ఆఫ్ ద మోస్ట్ సేఫెస్ట్ ప్లేస్ అండి. అందుట్లో
దవావ్ సిటీలో ఉన్నటువంటి దవావ్ మెడికల్ స్కూల్కి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే గత 25 సంవత్సరాల నుంచి కూడా మన తెలుగు విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకోవడం జరుగుతుంది. అండ్ మోస్ట్లీ ఇక్కడికి వచ్చేటటువంటి స్టూడెంట్స్కి మన ఇక్కడ ఫ్యాకల్టీ ఏదైతుందో 100% డిసిప్లిన్తో కూడినటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తారు. అంటే ఓన్లీ ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ కాకుండా ఎడ్యుకేషన్తో పాటు వాళ్ళకి డిసిప్లిన్ అనేది కూడా డే 1 నుంచి వాళ్ళకి నేర్పడం జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళకి స్టడీస్ మీదే ఉంటుంది. ఎప్పుడన్నా బ్రేక్ దొరికినప్పుడు రిక్రియేషన్ కూడా టాప్ ఫ్లోర్లో మనకి రిక్రియేషన్ క్లబ్ ఒకటి ఉంది. అక్కడ వాళ్ళకి ఏమైనా కల్చరల్ యాక్టివిటీస్ కానీ లేదంటే ఇండోర్స్ బ్యాడ్మింటన్ కానీ టెన్నిస్ ఆడుకోవడానికి కూడా ఎంటర్టైన్మెంట్కి మంచి ప్లేస్ ఉంటుంది. సో 100% కంఫర్టబుల్ అండి. పిల్లలు మెడిసిన్ చేయాలనుకునేటటువంటి స్టూడెంట్స్కి ఇది ఒక బెస్ట్ డెస్టినేషన్. సో ఎగ్జామ్స్ పెడుతూ ఉంటారు అని చెప్పారు కదా, సెమిస్టర్ వైజ్ కావచ్చు, వీక్లీ వైజ్, మంత్లీ వైజ్ జరిగేటువంటి ఈ ఎగ్జామ్స్ అన్ని కూడా ఆన్ పేపర్ ఉంటుందా లేకపోతే అది కూడా డిజిటల్? డిజిటల్ ఎగ్జామ్స్ అండి. డిజిటల్ ఎగ్జామినేషన్లో కూడా అది ఎలా ఉంటుందంటే పేపర్లెస్ ఎగ్జామినేషన్. వాళ్ళు సిస్టంలో మనకి ఇండియాలో ఉండేటటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కంపీట్ అయ్యే విధంగా పేపర్లెస్ క్వశ్చన్సే ఉంటాయి. అంటే కంప్యూటర్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, క్వశ్చన్ పేపర్ ఉంటుంది. దాంట్లో వాళ్ళు అక్కడ ఎగ్జామ్ రాయగానే నెక్స్ట్ మినిట్ వాళ్ళకి వాళ్ళ రిజల్ట్ తెలిసిపోతుంది, స్టూడెంట్స్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది. సో వాళ్ళు నెక్స్ట్ వీక్ దాకా రిజల్ట్స్ కోసం ఆగాల్సినటువంటి అవసరం కూడా ఉండదు. ఇమ్మీడియట్గా వాళ్ళు ఎగ్జామ్ రాయగానే వాళ్ళకి అక్కడ రిజల్ట్ తెలిసిపోతుంది. రైట్. మెడికల్ స్టూడెంట్స్ ఎవరికైనా సరే కూడా ఒక ఆయువు పట్టు లేకపోతే పునాది లాంటిది అని చెప్పుకోవాలంటే అనాటమీ ల్యాబ్స్ అని అనుకోవాలి. సో అవి ఖచ్చితంగా లేకపోతే వాళ్ళు నేర్చుకునేది కూడా ఇంక నిల్లని చెప్పుకోవచ్చు. అలాంటి ల్యాబ్స్ ఇక్కడ ఎలా ఉన్నాయి? అనాటమీలో 3 స్టేజెస్లో ఉంటుందండి. ఒకటేమో ప్లాస్టినేటెడ్ బాడీస్ అంటే మ్యానిక్యూన్స్ మీద చూపిస్తారు. దట్ ఈస్ వెరీ ఎర్లీ స్టేజ్, అంటే ఎంబీబీఎస్ స్టార్ట్ అయిన కొత్తలో. దాని తర్వాత అనాటమీ ల్యాబ్లో వాళ్ళకి అనాటమీ మ్యూజియంలో అండ్ కడావర్స్ మీద ఇలా ప్లస్ డిజిటల్ స్క్రీన్స్ ఉంటాయి. ఆ డిజిటల్ స్క్రీన్స్ మీద కంప్లీట్గా అంటే ప్రతి బాడీలో ప్రతి పార్ట్ని జూమ్ చేసి లేదా ప్రాక్టికల్గా వాళ్ళు టచ్ చేసి ఫీల్ అయ్యే విధంగా వాళ్ళకి నేర్పించడానికి అవకాశం ఉంటుంది. రైట్. సో మరి ఇక్కడికి ఎవరైనా రావాలనుకునేటప్పుడు, ఫిలిప్పీన్స్లో దవావ్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలనుకునేటప్పుడు ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అయ్యేటప్పుడు ఎస్జీ కన్సల్టెన్సీని వాళ్ళని ఎలా మౌల్డ్ చేస్తారు, ఎలా కౌన్సిలింగ్ చేస్తారు? అంటే మాకు ఉన్న ఫ్యాక్ట్స్ చెప్తే చాలండి. ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ ఏ రకమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో అది మీ పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసి, ఇక్కడ ఫీ స్ట్రక్చర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి అంటే అందుబాటులో ఉన్నటువంటి ఈ ఫీ స్ట్రక్చర్స్, మా ఓన్ హాస్టల్స్ ఉండటం వల్ల ఇక్కడ బొమ్మరిల్ పేరుతో మేము ఓన్గా హాస్టల్స్ రన్ చేస్తున్నాం. ఇక్కడ స్టూడెంట్స్ మా హాస్టల్స్లోనే ఉంటారు అండ్ వాళ్ళకి తెలుగు వార్డెన్స్ ఉంటారు. తెలుగింటి భోజనం అందుతుంది టైమ్లీ. ఓకే, భోజనం కూడా మన సౌత్ ఉంటుంది, మన తెలుగు భోజనమే అందుబాటులో ఉంటుంది. అండ్ ఒకవేళ లోన్స్ అది కావాలంటే ఎస్జీ కన్సల్టెన్సీ చూసుకుంటుందా? యా, బ్యాంక్ నుంచి ప్రతి స్టూడెంట్ కూడా లోన్ అనేది అందుబాటులో ఉంటుందండి. బ్యాంకర్స్ లోన్స్ ఇస్తారు, బట్ సెక్యూరిటీ కొన్ని బ్యాంక్ సెక్యూరిటీ అడుగుతాయి. సో మరి వీసా ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, అదంతా కూడా మీరే చూసుకుంటారా? యా, ఇప్పుడు ఎవరైనా పేరెంట్స్ ఇక్కడికి రావాలని అనుకుంటే కనుక డెఫినెట్గా రావచ్చు. వాళ్ళకి వీసా అనేది లేదండి. జస్ట్ పాస్పోర్ట్ ఉంటే టికెట్ కొనుక్కొని మనకు హైదరాబాద్ టు చెన్నై వెళ్ళినట్టు పాస్పోర్ట్ వచ్చేయచ్చండి. సో వీసా ఎన్ని డేస్ వరకు అది వ్యాలిడిటీ ఉంటుంది? 14 డేస్ ఉంటుంది. వచ్చి ఇక్కడ 14 డేస్ వరకు ఉండి ఇక్కడ ఫెసిలిటీస్ అన్ని చూసుకొని సిటీ ఎలా ఉంటుంది, సేఫ్టీ ఎలా ఉంటుంది, ఇవన్నీ చూసుకుంటూ వాళ్ళు కన్విన్స్ అయిన తర్వాతనే పిల్లల్ని పంపించడానికి అవకాశం ఉంది. సార్, జనరల్ గా ఇక్కడికి వచ్చేటప్పటికి పిల్లలందరూ టీనేజర్స్, రైట్? ఒక 18 ఇయర్స్ అలా ఉంటారు, చిన్న పిల్లలు. సో ఈ ఏజ్ లోని డెఫినెట్ గా ఏదో ఒక విషయంలో డివియేట్ అవుతూ ఉంటారు. సో ఇలా పంపించి మనం వదిలిపెట్టేటప్పుడు వాళ్ళు ఏమవుతారు అనే టెన్షన్ పేరెంట్స్ కి ఉంటుంది కదా. సో కొన్ని విదేశాలకి పంపించేటప్పుడు అందరూ ఆలోచించేది ఏంటంటే వేరే ఏమైనా అలవాట్లకి ఇదవుతారా, ఎడిక్ట్ అవుతారా అనే భయం చాలా మంది. మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ లో ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అండి. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ ఎవ్రీడే మేము వాళ్ళని మానిటర్ చేస్తాము, వాళ్ళకి అటెండెన్స్ తీసుకుంటాము. అంటే హాస్టల్లో కానీ క్లాస్లో కానీ కాలేజీలో ఎవ్రీడే 3 times అటెండెన్స్ తీసుకుంటారండి. మార్నింగ్ వచ్చినప్పుడు, లంచ్ తర్వాత వచ్చినప్పుడు, మళ్ళీ ఈవినింగ్ వెళ్ళేటప్పుడు 3 times అటెండెన్స్ తీసుకుంటారు. వాళ్ళని క్లోజ్గా మానిటర్ చేయడం జరుగుతుందండి పిల్లల్ని. వాళ్ళు ఒకవేళ స్టూడెంట్స్ ఇఫ్ దే ఆర్ నాట్ సీరియస్, చదువు పట్ల వాళ్ళకి సీరియస్ లేదు అనుకున్నప్పుడు మేము వెంటనే పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళలో సీరియస్నెస్ లేదని మేము కౌన్సిలింగ్ చేయటం ఇట్లాంటివి చేస్తాము. అండ్ హాస్టల్లో కూడా మేము ఎవ్రీ డే ఈవినింగ్ అటెండెన్స్ తీసుకుంటాము. వార్డెన్స్ ద్వారా క్లోజ్ మానిటరింగ్ ఉంటుంది. అండ్ అప్ టు డేట్ పేరెంట్స్కి మా వార్డెన్స్కి ఇంటరాక్షన్ ఉంటుంది. మా సీసీటీవీస్ ఏవైతే ఉంటాయో హాస్పిటల్ అవి యాక్సెస్ పేరెంట్స్ అడిగితే
వాళ్ళకి మేము ప్రొవైడ్ చేస్తాం, వాళ్ళు చూసుకోవచ్చు హాస్టల్లో పిల్లలు ఉండే ప్లేస్. సో వాళ్ళకి ఇక్కడ ఉన్నంత వరకు ద బెస్ట్ సేఫెస్ట్ ప్లేస్ అండి. వాళ్ళ పేరెంట్స్ భయపడాల్సిన అవసరం లేదు. ది బెస్ట్ ప్లేస్ టు లివ్ అండ్ టు స్టడీ. యా, సో ఎంబీబీఎస్ పూర్తి చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్కి కావాల్సింది క్లినికల్ అండ్ హాస్పిటల్ ఎక్స్పోజర్ అనేది కావాలి కాబట్టి, సో దవాబో మెడికల్ స్కూల్కి ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, ఓన్ హాస్పిటల్స్ అనేవి ఉన్నాయా? సో ఎన్ని బెడెడ్ హాస్పిటల్స్? ఆల్మోస్ట్ ఒక 1000 బెడెడ్ హాస్పిటల్ ఇంతకుముందు మనం చూసినట్టుగా అది దవా మెడికల్ స్కూల్ ఫౌండేషన్ ఇన్సైడ్ ద క్యాంపస్ హాస్పిటల్స్ 2 పెద్ద బ్లాక్స్ ఉన్నాయి. అవి కాకుండా శాన్ పెడ్రో హాస్పిటల్, బ్రోకెన్ షేర్ హాస్పిటల్, ఎస్పీఎంసి సదరన్ ఫిలిపిన్ మెడికల్ సెంటర్, ఇవి కాకుండా ఇంకా కొన్ని గవర్నమెంట్కి సంబంధించినటువంటి కాలేజెస్తో అటాచ్డ్ ఉండటం వల్ల 4000 బెడెడ్ హాస్పిటల్స్కి ఈ కాలేజ్ అటాచ్డ్గా ఉంది. రైట్. సో వీసాలో ఎన్ని ఇయర్స్ వీసా వీళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది? గతంలో ఏంటంటే వీళ్ళకి 1 year రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం ఉండేదండి స్టూడెంట్స్ కూడా. బట్ ఇప్పటి నుంచి అదేం లేదు. గవర్నమెంట్ దే అగ్రీడ్, అంటే లేటెస్ట్ వీళ్ళకి 5.5 years కోర్స్ అయితే 5.5 years కి ఒకటేసారి వీసా ఇవ్వడం జరుగుతుంది. రైట్. సో తర్వాత మధ్యలో ఎప్పుడైనా సరే వాళ్ళు మళ్ళీ ఇండియా వెళ్ళి రావాలనుకునేటప్పుడు, ఎందుకంటే 5 years అంటే 5 years చాలా లాంగ్ పీరియడ్ కాబట్టి మధ్యలో వెళ్ళి రావాలనుకునేటప్పుడు అప్పుడు ఏమైనా వీసా ప్రాబ్లమ్స్ వస్తాయంటారా? వీసా ప్రాబ్లం ఏముండదండి. వీళ్ళకి ఎవ్రీ క్రిస్మస్ టైంలో వెకేషన్ ఉంటుంది. డిసెంబర్ లో ఆ టైంలో 45 days వెకేషన్ ఉంటుంది. ఆ 45 days వాళ్ళు ఇండియాకి దాదాపు 90% ఆఫ్ ద స్టూడెంట్స్ అందరూ ఇండియాకి వెళ్ళి వస్తుంటారు. ఏ ప్రాబ్లం ఉండదు. ఇంకా ఇన్ఫాక్ట్ మేము వాళ్ళ గ్రూప్ లో టికెట్స్, అంటే తక్కువ రేట్లో రావడానికి మేము గ్రూప్ లో టికెట్స్ కూడా అరేంజ్ చేసి ఇస్తాము. ఓకే ఓకే. సో ఒక్కసారి మీ కన్సల్టెన్సీ త్రూ పిల్లలు ఇక్కడికి వచ్చిన తర్వాత సో మా పని అయిపోయింది అన్నట్టుగా వదిలేస్తారా, లేకపోతే వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా జనరల్ గా కన్సల్టెన్సీ జాబ్ ఎక్కడ ఉంటదంటే, ఒక అడ్మిషన్ తీసుకొని యూనివర్సిటీ ఆథరైజ్ రిప్రజెంటేటివ్ కో లేదా యూనివర్సిటీకి అప్పయ్యప్పటి వరకు కన్సల్టెన్సీ రోల్ ఉంటుందండి. బట్ మేము అలా కాదు. మీరు చూసారు మా ఓన్ హాస్టల్స్ ఉన్నాయి ఇక్కడ. స్టూడెంట్స్ మా జాబ్ అడ్మిషన్ తీసుకున్న తర్వాత స్టార్ట్ అవుతుంది. అందరిది ఎండ్ అయితే మాది స్టార్ట్ అవుతుంది. కోర్స్ కంప్లీట్ అయ్యి అంటిల్ వాళ్ళు ఎఫ్ఎంజీ ఎగ్జామ్ కంప్లీట్ చేసి పీజీ గైడెన్స్ వరకు కూడా మేము స్టూడెంట్స్తో ఉండి వాళ్ళకి గైడ్ చేస్తామండి. ఓ దట్స్ గ్రేట్. సో మరి అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది సార్? ఎప్పటి నుంచి జనరల్ గా స్టార్ట్ అవుతుంది? ఆల్రెడీ అడ్మిషన్ స్టార్ట్ అయినాయండి. ఎవరైనా పేరెంట్స్ కావాలనుకుంటే ఇమ్మీడియట్ గా మమ్మల్ని అప్రోచ్ అయితే కనుక దానికి ఎవరైనా పేరెంట్స్ వచ్చి చూసుకోవాలనుకున్న దానికి మేము గైడ్ చేస్తాము. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి వీసా ప్రాసెస్ కూడా ఫాస్ట్ గా చేసేసి ఇక్కడ పంపించడానికి అవకాశం ఉంటుంది. సో ఎస్జీ కన్సల్టెన్సీ బ్రాంచెస్ అన్ని కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి? మనకు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఆల్ మేజర్ డిస్ట్రిక్ట్స్ లో వీ హ్యావ్ బ్రాంచెస్ అండి. వరంగల్, ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, తిరుపతి, వైజాగ్, అన్ని మేజర్ సిటీస్ లో మాకు ఆఫీసెస్ ఉన్నాయి. ఓకే. సో వన్స్ మీ దగ్గరకు వచ్చిన తర్వాత కంప్లీట్ ప్రాసెస్ అంతా కూడా మీరే చూసుకుంటారు. అడ్మిషన్ దగ్గర నుంచి ప్రాసెస్ కావచ్చు, లేకపోతే వీసా ప్రాసెస్ కావచ్చు, లేకపోతే బ్యాంక్ లోన్స్ ప్రాసెస్ అన్ని కూడా ఎవ్రీథింగ్ ఒకసారి మా దగ్గరికి పేరెంట్ స్టూడెంట్ చదువుకునే ఇంటెన్షన్ తో మా దగ్గరకు వస్తే చాలు, వి టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో దవాబో సిటీలో ఉన్నటువంటి ఈ దవాబో మెడికల్ స్కూల్ ఫౌండేషన్ గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు, సో అన్నీ కూడా మాకు తిప్పి చూపించినందుకు, అండ్ చూస్తున్నటువంటి స్టూడెంట్స్ అందరికి కూడా డెఫినెట్గా ఇది యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇంత తక్కువ ఖర్చుల్లోనే ఇక్కడ మనం ఏ రకంగా ఎంబీబీఎస్ పూర్తి చేసుకోవచ్చు. ఎంబీబీఎస్ చాలా చోట్ల చేయొచ్చు కండి. ద బెస్ట్ ఎడ్యుకేషన్ అంటే మంచి నాణ్యమైన వైద్య విద్య కావాలనుకున్న స్టూడెంట్స్ కి దిస్ ఇస్ ద రైట్ ప్లేస్ అని చెప్తామండి. డన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.